ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సకల ఆశీర్వాదములను నిత్యము మాపై కుమ్మరిస్తున్న మా దేవా, మీ యొక్క శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కాపుదల దయచేశారు తండ్రి. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచారు. ఈ ఉదయకాల సమయంలో అయా, అనేకులు చూడలేక గతించిపోయిన ఈ రోజులోకి మాకు ప్రవేశము కలగజేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ చరణము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని కీర్తనకారుడు మొర్రపెడుతున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మేమందరము కూడా ప్రార్థిస్తున్నామయ్యా. అస్థిరమైన మనస్సుతో, అస్థిరమైన ఆలోచనలతో అయ్యా, ఎటు వెళుతున్నామో, ఏమి చేస్తున్నామో గమ్యము లేనటువంటి పనులతో మేమున్నాము నాయనా. అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఈ రోజున అస్థిరమైన ఆలోచనల చేత కృంగిపోతూ కృషించిపోతున్న ప్రతి బిడ్డను మీరు పట్టుకోండి నాయనా. వారిలో స్థిరమైన మనస్సును కలగచేయండి, నూతనముగా పుట్టించండి. అయా, స్థిరమైన ఆలోచనలతో వారు ముందుకు వెళ్ళులాగున, ప్రతి ఒక్క పనిలో స్థిరముగా అభివృద్ధి చెందులాగున బిడ్డలకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము. మా ఆత్మను, మా దేహమును నడిపించమని బ్రతిమాలుతున్నాము. అయా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎటువంటి ఆలోచనలో ఉన్నారో ఆ ఆలోచన యావత్తును ఈ రోజున సఫలపరచండి. ప్రయత్నాలన్నిటిలోనూ వారికి విజయము దయచేయండి తండ్రి. నాయన, చేస్తున్న చేతి పనులు, వ్యవసాయపు పనులు, పరిచర్యలు, ఉద్యోగములు, వ్యాపారములు, వాటన్నిటిలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి నాయన. అపవాది శత్రువులు వేస్తున్న అడ్డంకులన్నిటినీ వారి నుంచి తొలగించమని, వారి ప్రతి మార్గమును సరళపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రోజున మా మార్గాలలో కూడా మీ రక్షణ దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన ప్రయాణాలు మా అందరికీ అనుగ్రహించండి. ఎటువంటి ప్రమాదము, అపాయము ఏ బిడ్డకు కూడా జరగకుండా మీ యొక్క రెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. నాయనా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, జ్ఞానముతో నింపండి తండ్రి. అయా, రిపోర్ట్స్ కోసం, చెకప్స్ కోసం హాస్పిటల్స్కి వెళ్తున్నారు, డెలివరీస్ కోసం వెళ్తున్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, మీరే వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. ఏ దుష్టుడు, ఏ శత్రువు వారిని ముట్టకుండా కాపాడమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. అయా, ఈ రోజున మేమెవరము కూడా ఎటువంటి లోటును చూడకుండా ప్రతి వాటిలో సమృద్ధి కలిగిన వారి వలె ఉండుటకు సహాయం అనుగ్రహించండి. ఆత్మీయంగా బలపరచండి. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యమును కలగచేయండి. ఆర్థిక పరమైన కష్టాలు ఏవి కూడా ఈరోజు మాకు రాకుండా మీరే మాకు సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున మా హృదయంలో శాంతిని, సమాధానమును స్థాపించండి ప్రభువా. అనవసరమైన గొడవలు, వ్యర్థమైన ఆలోచనలు మేము చేయకుండా, అనవసరమైన గొడవల జోలికి మేము వెళ్లకుండా, ఏ ఒక్కరిని తండ్రి దూషించే వారంగా మేము ఉండకుండా, అయా, మా క్రియలు, మా మాటలు, మా ప్రవర్తన ద్వారా మీ నామాన్ని మేము అవమానపరచకుండా మీరు తగిన జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అయా, మీకు సాక్షులుగా ఈ లోకంలో మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఈ రోజంతను మీ చేతికి అప్పగిస్తుండగా వారికి మీరు తోడై ఉండమని, అయా, బర్త్డేలు, యానివర్సరీలు మీ కృప వలన జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని తండ్రి, మేమందరం కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులై ఉండే కృప దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.